తెలంగాణలో బీసీల మనసు గెలుచుకోగలిగితే గనక కొద్దో గొప్ప వెనకబడిన కులాలు కాంగ్రెస్ వైపు వస్తాయని, ఇంకో వైపు నుంచి బీజేపీ బీసీ ఎజెండాతో ముందుకొస్తే గనక ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు బీసీ ఓటు బ్యాంకును నంజుకొని రాజకీయంగా పుంజుకోవచ్చని, అలా పుంజుకుంటే బీఆర్ఎస్ కి కోలుకోలేని దెబ్బ తగులుతుందని రేవంత్ ఆశించారు. నిజానికి రెడ్డి లాంటి సామాజిక అగ్రవర్ణాలు గాని, దళిత వర్గాలు గాని, ముస్లింలు గాని కాంగ్రెస్ తో ముందు నుంచి ఉంటూ ఉన్నారు. బీసీ వర్గాలన్నీ ప్రాంతీయ పార్టీలు. ఇంతకు ముందు తెలంగాణలో బలంగా ఉన్న తెలుగుదేశం వైపు, తెలుగుదేశం పూర్తిగా కనుమరుగైపోయిన తర్వాత అదే వర్గాలన్నీ బీఆర్ఎస్ వైపు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ని రాజకీయంగా బీసీ రిపోర్ట్ తో దెబ్బ కొట్టొచ్చు అనుకున్న రేవంత్ ప్రభుత్వానికి ఇప్పుడు ఊహించని సవాల్ ఎదురవుతోంది. బీసీల హక్కులకి గొంతుక మేమవుతాము, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయి వరకు, హైదరాబాద్ వరకు ఈ పోరాటాన్ని నిర్మిస్తాము అని బీఆర్ఎస్ చెబుతూ అసలు బీసీలకు ద్రోహం చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అనే ముద్ర పెడుతూ ఒక మహాయుద్ధానికి తెలంగాణలో సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది.